విద్యార్థులు నిరుద్యోగులకు ఇచ్చిన హామీల అమలులో అధికార కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైంది. ఏడాది పూర్తయ్యేలోపు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్న కాంగ్రెస్ ఇచ్చిన మాట తప్పింది. నిరుద్యోగులు ఉద్యోగాల కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది. కాంగ్రెస్ పాలనలో దగాపడ్డ నిరుద్యోగులు గోసపడుతున్నారు. రేవంత్ ప్రభుత్వం మాటలతో మభ్యపెడుతూ కాలయాపన చేస్తుందని నిరుద్యోగులు మండిపడుతున్నారు. రేవంత్ సర్కార్ పాలన అంతా మాటల గారడిగా మారింది. అధికారంలోకి వస్తే ఏటా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారని నమ్మబలికారు. నిరుద్యోగుల ఓట్లు వేయించుకొని దగా చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు నిర్వహించిన ఉద్యోగాలను తన ఖాతాలో వేసుకుంది. తమ ప్రభుత్వమే ఉద్యోగాలు ఇచ్చినట్టు ఆర్భాటం చేస్తూ నిరుద్యోగులను మోసం చేసింది. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం, ఏటా జాబ్ క్యాలెండర్ను ప్రకటించి అమలు చేస్తామంటూ యువత నిరుద్యోగులను మభ్యపెట్టి అధికారంలో వచ్చిన కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు హామీ నుంచి తప్పించుకునేందుకు అడుగులు వేయటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏకంగా ఉద్యోగాల భర్తీని అటకెక్కించేందుకు పటిష్టమైన ప్రణాళికను అమలు చేస్తుందని నిరుద్యోగులు మండిపడుతున్నారు. తొలి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాల భర్తీ ఎంతవరకు వచ్చింది? నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్ ఎక్కడా అని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కొత్త ఉద్యోగాలకు సంబంధించి ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా దగా చేసింది. గత 11 నెలలుగా విద్యార్థులను మోసం చేసి ఇప్పుడు ఎలా విజయోత్సవాలు జరుపుకుంటారని విద్యార్థులు మండిపడుతున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించిన ఉద్యోగాలనే నేడు కాంగ్రెస్ ప్రభుత్వం భర్తీ చేస్తుందని గుర్తు చేస్తున్నారు. ఇటీవల జరిగిన గ్రూప్ 1 ఎగ్జామ్లో అనేక తప్పులు దొర్లాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు GO29 వలన నష్టపోతున్నా రేవంత్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విద్యార్థులు మండిపడుతున్నారు. డిసెంబర్ 15, 16 తేదీల్లో జరగాల్సి ఉన్న గ్రూప్ 2 పరీక్షలపై నీలినీడలు కమ్ముకున్నాయి. అదే రోజున ఆర్ఆర్, బీజేఈ ఎగ్జామ్స్ ఉండడంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విద్యార్థులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇదే విషయం కొందరు కోర్టును ఆశ్రయించినట్టు తెలుస్తోంది. చెప్పినటువంటి ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలలో వీళ్ళు ఇచ్చింది 53,000 ఉద్యోగాలు. ఈ 53,000 ఉద్యోగాలకు మేమన్నీ లెక్క చెప్తాము. ఈ ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు ఎవడిచ్చిండు, ఎవడు పరీక్షలు పెట్టిండు, ఎవడు వీడిని అనుకుంటున్నారు, వీళ్ళు వీటిని ఎందుకు ఆపిర్రు, వీళ్ళే ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది చెప్తాం. మరి మెడికల్ రిక్రూట్మెంట్ ద్వారా వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు నింపినాయి 6,956 అన్నారు. ఇది ఈ రిక్రూట్మెంట్ వాళ్ళు ఇచ్చారు, బీఆర్ఎస్ 22లో ఇచ్చారు, ఎగ్జామ్ పెట్టింది వాళ్ళు ఇచ్చారు. ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా పోలీస్ రిక్రూట్మెంట్ ద్వారా వీళ్ళు ఇచ్చిన 16,667 అన్నాడు. ఆ రోజు 15,664కు ఇచ్చినటువంటిది 664కి ఇచ్చింది బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చారు, ఎగ్జామ్ వాళ్ళే పెట్టారు. నెక్స్ట్ గురుకుల రిక్రూట్మెంట్ బోర్డులో డిఎల్ నుంచి అన్నిటికీ అంటే ఆర్ట్ టీచర్, క్రాఫ్ట్ టీచర్ వరకు ఇచ్చింది వాళ్ళు 8,304 పోస్టులకు మేము నింపినామంటున్నారు. వీటన్నిటికీ రిక్రూట్మెంట్ ఇచ్చింది, ఎగ్జామ్ పెట్టింది బీఆర్ఎస్ఏ. దీనికి స్కూల్ అసిస్టెంట్లో మన టీచర్ల దాంట్లో ఆ రోజు బీఆర్ఎస్ 5,089 పోస్టులకు ఇస్తే ఆ దాన్ని రద్దుపరిచి 5,973తో కలిపి 11,000 పైచీలకు 62 పోస్టులకు ఇచ్చారు. ఈ గ్రూప్ 4 ఉంది, గ్రూప్ 4 కూడా వీళ్ళే బీఆర్ఎస్ ఇచ్చి వాళ్ళే ఎగ్జామ్ పెట్టిపోయి. లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. కోచింగ్ సెంటర్లకు ₹1,00,000 ఖర్చు చేస్తున్నారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నిటికీ యుద్ధ ప్రాతిపదికన నోటిఫికేషన్లు జారీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఏడాది పూర్తయ్యేలోపు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తారన్న హామీని నిలబెట్టుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను కార్యరూపంలో పెట్టడంలో పూర్తిగా విఫలమైందని, అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలో 2 లక్షల పోస్టులు నింపుతామన్న మాటను నిలబెట్టుకోవాలని నిరుద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.